కాకినాడ జిల్లాలో సంచలనంగా మారినటువంటి ఘటన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్య ఘటన. అందరికి గూడా తెలిసిందే. పాప అదృశ్యమై నేటికి 30 రోజులు దాటిన పరిస్థితి ఉంది. సరిగ్గా 6వ తేదీన గత నెల 6వ తేదీన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైంది. అప్పటినుంచి గూడా ఇప్పటి వరకు గూడా అనేక బృందాలు, పోలీసులు గూడా అధికార యంత్రాంగం మొత్తం పనిచేసిన జ్ఞానేశ్వరి జాడ తెలియని పరిస్థితి ఉంది. పాతికేళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా, చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని, విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం. పక్కన తల్లికి దూరమై చిన్నారి 30 రోజులు దాటినా సరే తన తల్లి ఇంకా కన్నీరు మున్నీరు వెలిపిస్తుంది. తన చిన్నారి దూరమై ఇప్పటికి కూడా నెల రోజులు దాటినా తన ఆచూకీ లభించలేదంటూ కూడా మొత్తం అంతా కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి పక్క కనపడుతుంది. చిన్నారి జ్ఞానేశ్వరి తల్లి ఇప్పుడు ఉంది, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు 30 రోజులుగా ఎదురు చూస్తుంది, చిన్నారి రాక కోసం 1000 కళలతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం. అమ్మ, చెప్పమ్మా, ఇప్పటికి 30 రోజులు దాటిపోయింది చిన్నారి జ్ఞానేశ్వరి. ఏమైంది అనుకుంటున్నాం? అసలు ఎలా ఇప్పుడు అసలు పరిస్థితులు ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలా సాగాయి? ఏమైందని అనుకుంటే సరే, ఇంత జంతువులైనా ఏదైనా చేసేలా ఉండే తెలిసింది కాబట్టి ఆ విచారణ కూడా చేశారు కాబట్టి మనకేం తెలియలేదు కదా. ఎవరైనా కావాలని లేదంటే అన్ఎక్స్పెక్టెడ్గా పాప కనిపిస్తే తీసుకుపోవడం కానీ, లేదా ఎవరైనా కావాలని చేసి ఉంటారు అని అనుకుంటున్నాను. 30 రోజులు దాటిపోయింది. మరి పాప అంటే కొంతమంది ఎవరైనా తీసుకెళ్ళిపోతుంటే వారికి ఏం చెప్తారనుకుంటున్నాం? అసలు పాపని పోలీసులు ఒక పక్కన పనిచేస్తున్నారు, వాళ్ళ పక్కన అందరూ కూడా పనిచేస్తున్నారు. ఎలా ఉందనుకుంటున్నాను? నాకు చెప్పాను సార్, ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే దానికి రిక్వెస్ట్గా ఒక వీడియో చేశాను సార్. ఏమని చేసావు? మాట్లాడారు? ఎవరైనా తీసుకెళ్ళిపోయి ఉంటే కనుక మా పాపను నాకు చెప్పండి, మీకు ఎటువంటి ప్రాబ్లం రానివ్వం. పోలీస్ నుంచి కానీ ఫ్యామిలీ నుంచి కానీ ఏదైనా ఎంత జరుగుతుంది కదా, ఏదైనా గొడవలు ఉంటాయా అని భయపడి తీసుకురావట్లేదేమో అని చెప్పండి సార్. ఒక వీడియో ఏంటంటే, ఇంత విచారంలో వాళ్ళు తీసుకొచ్చి మాకు ఇచ్చేస్తే మళ్ళీ వాళ్ళ ప్రాణానికి డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏమైనా చేసేస్తారని వాళ్ళు భయపడినా సరే భయపడొద్దు సార్. ఎందుకంటే మాకు కావాల్సింది మా పాప. అవతల ఎవరైనాది మాకు అంత అవసరం లేదు. వాళ్ళు తీసుకొచ్చి మా పాపని మాకు అప్పచెప్పేసినా సరే వాళ్ళని మేమేమన్నా ₹1,00,000 ఏదైతే ప్రకటించారో ఆ ₹1,00,000 కూడా వాళ్ళకి అందజేసేస్తాం. లేదంటే మా దగ్గర తీసుకొచ్చే భయం అంటే ఏ సిటీలో తుని కానీ సిటీలు ఉన్నాయి కదా, ఎవరైనా జనాలకు కనిపించేలాగా పాప వదిలేసే సమాచారం మాకు ఇచ్చినా సరే కొంచెం వాళ్ళకి ఎలా రిక్వెస్ట్ చేయాలో కూడా మాట్లాడడానికి కూడా నాకు ఇది లేదు. కాకపోతే ఏంటంటే, ఈ బాధ అనేది అందరికీ అర్థం కాదు సార్. ఒక తల్లిగా తన దూరం అయిన తర్వాత నేను ఎంత సఫర్ అవుతున్నాను అన్నది తల్లి బాధ అంటే తల్లికే తెలుస్తుంది సార్. ఎవరైనా ఎంతమంది ఉన్నారు కానీ ఎవరికి అర్థం కాదు సార్. అది తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక దయచేసి మా పాపని మాకు అప్పచెప్పియండి. ఎంతలా రిక్వెస్ట్ చేసి ఇంకెంతలా బ్రతిమాలలో నాకు తెలియదు. టైంకి భోజనం చేస్తున్నావు లేదా? ఇప్పుడు అంటే మొన్నటిదాకా బెంగ పెట్టుకుని నీరసం మంచాన్ని కూడా పడిపోయిన పరిస్థితి. ఇప్పుడు భోజనం టైంకి చేస్తున్నావు? అలాగే సార్. మళ్ళీ భోజనం చేస్తున్నాను ఎలా చెప్పినా మళ్ళీ అది నాకే నెగిటివ్ సార్. కాబట్టి మా గురించి మేము ఏం చెప్పదలుచుకోలేదు. కాకపోతే ఏంటంటే, ఎవరైనా తీసుకెళ్ళిన వాళ్ళు కనుక ఈ వీడియో చూసేలా ఉంటే దయచేసి మా పాపను మాకు అప్పచెప్పియండి. మీ ప్రాణానికి ఎటువంటి ప్రాబ్లం రానివ్వని మేము హామీ ఇస్తున్నాం. అంటే పోలీసులు పనిచేస్తున్నారా? మరో పక్కన అధికారులు ఎంతమంది పనిచేస్తున్నా పట్టుకోలేకపోయారని రకరకాల ప్రచారాల్లో కామెంట్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ ఎంతలా వర్క్ చేస్తుంది అన్నది అది మాకు మాత్రమే తెలుసు. దాదాపుగా నిన్నటికి నెల వెళ్ళి ఈరోజు 2వ నెల వచ్చింది సార్. ఈ నెల రోజులు బట్టి డిపార్ట్మెంట్ ఎంత కష్టపడ్డారో, ఏమేమి చేస్తున్నారో, ఎన్ని విధాలుగా ట్రై చేశారు, ఇప్పటికీ ఎలా కష్టపడుతున్నారో అన్నది మాకు తెలుసు సార్. ఎవరో ఏదో అనేసారు
అనడానికి ఏముంది సార్, నరం నాలుక ఎన్ని విధాలుగా మాట్లాడేస్తుంది. అది ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది సార్. డిపార్ట్మెంట్ అనడానికి అయితే సరిపోను సార్. ఎందుకంటే నెల రోజులు అయినా సరే ఇప్పటికీ కూడా వాళ్ళు అంతే కష్టపడుతున్నారంటే మా కేసుని నిజంగా నేను చెప్తున్నాను సార్, ఈ కేసుని ఇంతవరకు తీసుకొని చేస్తారని అనుకోలేదు సార్. అన్ని కేసుల్లాగే మహా అయితే ఒక 2 రోజులు చేసి ఇంకా ఏదో ఒకటి ఇంక దొరకలేదు కదా, ఏదో ఒకటి తేల్చేస్తారో అని అనుకొని భయపడ్డాను సార్. కాకపోతే అలా లేదు సార్. నెల రోజులు అవని 2 నెలలు అవని మా ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తామో అన్ని విధాలుగా ప్రయత్నించి లాస్ట్కి ఒక రోజు కాకుండా 2 రోజులన్నా పాప జాడ కనుక్కుంటామని ఎస్సీ గారు కానీ, సిఐ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, ఎస్పీ గారు కానీ ధైర్యం చెప్తున్నారు సార్. ఎస్సీ గారు కూడా రోజు వచ్చి మాకు ఫోన్లు అన్నా చేసి, లేదంటే కానిస్టేబుల్ కానీ సార్ ఎవరొకరు ఫోన్ చేసి, లేదమ్మా ధైర్యంగా ఉండండి, వచ్చేస్తుంది పాప మాకు అని ధైర్యం చెప్తున్నారు సార్. డిపార్ట్మెంట్ అనడానికి సరిపోఉంది సార్. వాళ్ళకి నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు వాల్ పోస్టులు కూడా అంటిస్తున్నారు ఎక్కడెక్కడ. గణేష్ కూడా వెళ్తున్నాడు ఇంటింటి ఊరు కూడా వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు. ఎక్కడి వరకు వెళ్ళారు, ఏ ప్రాంతాల్లో వాల్ పోస్టులు? నా మా ఇలా ఇక్కడ నుంచి ఇలా మల్లవరం అలా అటు సైడ్ నుంచి అలా నర్సీపట్నం ఏజెన్సీస్, ఊరి పేర్లు నాకు తెలియదు కానీ నర్సీపట్నం నుంచి అలా ఏజెన్సీస్, లంబసింగ్, చింతపల్లి వరకు వెళ్ళారు సార్. మరి ఊరి పేర్లు తెలియదు, అటు సైడ్ అయితే వెళ్ళారు. అంటే మీ ఎవరో బాబాయ్ ఎవరో కోటేశ్వరకి ఏదో యాక్సిడెంట్ అయిందంట. అప్పట్లో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయినప్పుడు ఒక కారు కనిపించింది, అదే కారు నన్ను గుద్దిందని ఒక ప్రచారం జరుగుతుంది. అదే ప్రచారం అంటే సార్ మరి ఇంకా దాని గురించి ఇంకా క్లారిటీ లేదు కాబట్టి దాని గురించి మాట్లాడడానికి ఇంకేం లేదు సార్. ఒక క్లారిటీ అనేది ఉంటే మనం మాట్లాడడానికి సరిపోతాం. క్లారిటీ లేదు కాబట్టి ఇంకా దాని గురించి. యాక్సిడెంట్ అయిందంటే మా బాబాయ్ వెళ్తుంటే ఆ కారు వచ్చి డాష్ ఇచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకొని వెళ్ళిపోయారంట. అంటే గ్లాస్కి బ్లాక్ ఫిలిమ్స్ అయ్యి ఉండడం వల్ల కొంచెం బ్లాక్ ఫిలిమ్స్ ఉంటే కొంచెం ఎవరికైనా అనుమానం ఉంటుంది కదా సార్. దానివల్ల చిన్న భయపడి ఉండొచ్చు సార్. మా బాబాయ్ భయపడి ఉండొచ్చు. ఆ రోజు అది పోయిన పాప మిస్ అయినప్పుడు ఊళ్ళో కూడా సేమ్ అలాంటి కారే ఉంది సార్. పోలీసులు ఏమన్నారు దానికి? క్లారిఫికేషన్ వెళ్ళారు, మాట్లాడారు, ఏమన్నారట అప్పుడు? అంటే ఇది నెంబర్ ఏదో వేరు వస్తుందని అన్నారంట. అంటే ఇందు మీద వేరే నెంబర్ ఉందంట. ఇంకా దాని గురించి ఇంకా క్లారిటీ లేదు. ఎక్కడైతే జరిగిందో అక్కడికి వెళ్ళి క్లారిటీగా అన్ని తెలుసుకొని వచ్చిన తర్వాత ఏదో క్లారిటీ వస్తుంది కదా. ఇప్పుడు దీని మీద మాట్లాడడానికి అవుతుంది. ఇప్పుడైతే మాట్లాడడానికి దాని గురించి ఇంకేం తెలియదు. పక్కన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, అంటే పాపను పట్టుకోవడంలో అంటే మీ పాప కోసం ఆయన కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం పని చేయలేదు, సరిగా పట్టుకోలేకపోయారని కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. అంటే ఇది రాజకీయ పరంగా ఎలా అనుకుంటున్నారు? అంటే మనం ఈ డిపార్ట్మెంట్ చేసి కష్టం డిపార్ట్మెంట్ చేస్తుంది సార్. మా బ్యాడ్ లక్ ఏంటంటే పాప ఆచూకీ కనిపించకపోవడం. ఎన్ని విధాలుగా డ్రోన్లని, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని విధాలుగా చేశారు సార్. ఆయన బ్యాడ్ లక్ ఏంటంటే ఇంకా పాప ఆచూకీ దొరకపోవడం. ఎందువల్ల చేయలేదు అన్న మాట మనం సరిపోలేదు సార్. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంతే కష్టపడుతున్నారు కాబట్టి చేయలేదు, సరిగ్గా చూడట్లేదు అన్నదానికైతే రాంగ్ సార్. ఎంత కష్టపడుతున్నారు అన్నది మాకు తెలుసు. కాకపోతే మా బ్యాడ్ లక్ ఏంటంటే పాప ఆచూకీ ఇంకా తెలియలేదు. రాజకీయ పరంగా ఎవరెవరు వచ్చారు మిమ్మల్ని మీకు భరోసా ఇచ్చారు? రాజకీయ పరంగా ఎవరెవరు వచ్చారు మీకు భరోసా ఇచ్చారు? పాప కోసం మీకు ధైర్యంగా ఉండని చెప్పారు? రాజకీయం అంటే ఆయన ఎవరు సార్ నాకు లోకల్గా ఉన్న వైసీపీ నాయకులు ఎవరైనా వచ్చారంటే ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు, ఇక లోకల్ ఉన్న నాయకులు అధికారులు బాగా కష్టపడతారని కూడా చెప్పుకొచ్చారు. దాడిశెట్టి రాజయ్య గారు గట్టాను, ఎమ్మెల్యే కానీ వీళ్ళందరూ స్థానికులు వచ్చారు సార్. దివ్య మేడం గారు వచ్చారు, తర్వాత రాజా గారు వచ్చారు, తర్వాత వంగులపూడి అనిత మేడం గారు వచ్చారు. ఆయన ఎవరు సార్? ఆయన పేరు సరిగ్గా రాదు కానీ ఆయన రామచంద్ర ఆయన వచ్చారు సార్. ఏం చెప్తాను, ఎన్ని రోజులు అవుతుంది రకరకాల ఇప్పుడు వరకు ఎన్నో కామెంట్ చూసా, ఎన్నో టీవీల్లో చూసా, ఎన్నో రకాలుగా మీ పైన కామెంట్ చేశారు, ఛానల్ పైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, కామెంట్ చేశారు, చిన్నారి కోసం పోలీసులు పనిచేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఫైనల్గా ఏం చెప్పదలుచుకుంటున్నారు? తప్పుడు ప్రచారం చేసే వాళ్ళకైతే ఒకటే సార్,
ఇక్కడికి వచ్చి సిచ్యువేషన్ ఏంటన్నది అసలు ప్రాబ్లం ఏంటి ఎలా జరిగింది అన్నీ ఆలోచించి గమనిస్తే కానీ ఎవరికి ఏం తెలియదు సార్. ఎక్కడో ఉండి కేవలం ఏంటి సార్ మీ దేశానికి ఎలా తెలుస్తుంది ఈ మాట్లాడి ఒక అరగంట మాట్లాడేది వాళ్ళకి తెలుస్తుంది సార్ మీడియాకి, సోషల్ మీడియాకి. తర్వాత ఈ అరగంట తర్వాత ఏం జరుగుతుంది అన్నది ఒక మాకే తెలుసు సార్. అలాంటిది ఎక్కడి నుంచో అయ్యో మా మీద, డిపార్ట్మెంట్ మీద, మీడియా మీద రాంగ్గా చెప్పడం అనేది కరెక్ట్ కాదు సార్. వాళ్ళ లైక్ల కోసం, వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ రెమ్యూనరేషన్ కోసం కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు మళ్ళీ నేను చెప్తున్నాను సార్, ఈ వీడియోకి కూడా కొన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. ఈ అమ్మాయి ఎంత ధైర్యంగా మాట్లాడుతుంది, ఎంత కూల్గా ఉంది, ఎంతలా ఉందంటే ఏడాలంటే ఇంకా మా వల్ల అయితే కాదు సార్. ఫస్ట్లో చాలా మంది తల్లిదండ్రుల మీదే అనుమానం, వాళ్ళు ఏదో చేసేసారు, వాళ్ళు ఏదో చేస్తుంటారు, ఏడట్లేదు, వాళ్ళు ఏడట్లేదు, వీళ్ళు ఏడట్లేదు చెప్పాను సార్. దానికి కూడా మా వాళ్ళు చూసినా ఎలాగంటున్నారమ్మా అలాగంటున్నారమ్మా. నేనేమన్నానంటే అనుకొని పాపం ఎంతో పుణ్యం ఎంతో దేవుడికి తెలుసు. అక్కడ ఏం జరిగిందన్నది పై భగవంతుడికి అన్న ఈ రోజు కాకపోయినా రేపన్నా తెలుసు. తల్లిదండ్రులు మేమే చేసేసుకుంటే ఇన్ని బాధలు మాకెందుకు సార్. మా ఎక్కడో తినడానికే ఇబ్బంది పడి ఇందలాంటి వచ్చి ఎంతో కొంత 10 ఏళ్ళకు 12 ఏళ్ళకు శాలరీల కోసం ఈ అడవులంట ఎంత కష్టపడి చేసుకోం కదా సార్. పిల్లలు ఎంత డబ్బుకి ఆశపడే వాళ్ళం అయితే పిల్లలకని ఇంత బాధలు మేము పడం కాదు సార్. పిల్లలు నిజంగా మేము ఏదైనా చేసేసుకునేలా. వీడియో ప్రూఫ్ కూడా నువ్వు స్నానం చేస్తున్నావు, ఇక్కడ కూడా వీడియో ప్రూఫ్ ఉంది. ఏదైనా చేస్తే రోజు నేను ఎందుకు ఆ పిల్లని వదిలేసాను, ఇలా చేపట్టుకొని ఎందుకు వదిలేసానంటే ఎప్పుడు అక్కడ అదే ఆ అమ్మాయి ఆడుకుంటుంది సార్. ఇంకా ఆ రోజు కూడా ఆడుకుంటుందని అనుకున్నాను, కానీ ఇంతవరకు జరుగుతుంది అని అనుకోలేదు సార్. చూసి ఏ తల్లి అయినా వదిలేసుకోలేదు కదా సార్. ఎక్కడో ఏయో జరుగుతున్నాయని అందరినీ తప్పు పట్టడానికి లేదు కదా సార్. ఇప్పుడు దాకా జరిగిన పరిస్థితుల్లో అధికారులు కానీ, ఏపీ పవన్ కళ్యాణ్ గారి సీఎం కానీ ప్రభుత్వానికి నువ్వు చేతులు ఎత్తి మొక్కి ఏం చెప్పదలుచుకుంటున్నావు? ఇప్పుడు వరకు అయితే దాదాపుగా నెల అయిపోయింది, నెల 2 నెలలు వచ్చేసింది. డిపార్ట్మెంట్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ సపోర్ట్ బాగానే చేశారు, మాకు ధైర్యం బాగానే చెప్పారు. కాకపోతే ఏంటంటే మా బ్యాడ్ లక్ ఏంటంటే ఇంకా పాప ఆచూకీ తెలియకపోవడం. ఎంత ఎంక్వైరీలో కూడా పాప ఆచూకీ తెలియలేదంటే అది ఒక బ్యాడ్ లక్ అని అనుకోవాలి. అధికారుల కష్టానికి ఫలితం లభిస్తుంది. ఎప్పటికైనా ఇంత కష్టానికి ఫలితం ఉంటుంది అన్న ఆశ అయితే ఉంది సార్ నాకు. ఈ రోజు కాకపోయినా రేపైనా ఒక నెలలో పట్టిన ఈ రోజు కాకపోతే రేపైనా పాప వచ్చేస్తుంది, మళ్ళీ మమ్మల్ని అమ్మ నాన్న అని పిలుస్తుంది నా ఆశతో ఉన్నాను సార్. నేను ఇప్పటికే ఇంత ధైర్యంగా ఇంకా నేను సమాధానం చెప్పగలుగుతున్నానంటే కేవలం డిపార్ట్మెంట్ నాకు ఇచ్చే సపోర్ట్తోనే నేను ఇంకా ఇలా మాట్లాడి ఇలా చేయగలుగుతున్నాను. లేదంటే వాళ్ళు వదిలేసి ఇలా ఉండుంటే వాటికి మా సిచ్యువేషన్ వేరేలా ఉండేమో. అదే నిజంగా ఎన్నో వాల్ పోస్టులు చూస్తుంటాం, పాప అదృశ్యం అయిపోయింది, మిస్సింగ్ అని ఎక్కడెక్కడ పోస్టుల మీద చూస్తుంటాం. కానీ ఇటువంటి కేసులు ఎన్నో ఉంటాయి, కానీ దాన్ని మించి కూడా ఇలా పనిచేస్తున్నట్టుగా కనపడుతుంది. అదే చెప్తున్నాను సార్, ఒక సాధారణమైన కేసు ఇంతవరకు తీసుకొని ఇంత సపోర్ట్ చేసి ఇంత కష్టపడి పోస్టర్లో వాళ్ళు తగ్గ కష్టం వాళ్ళు చేసి నిజంగా సార్ నేను మరీ చెప్పేది ఏంటంటే హ్యాట్స్ ఆఫ్ సార్ డిపార్ట్మెంట్కి. అయితే ఇంతకు మించి నేను ఇంకేం చెప్పడానికి కూడా నా దగ్గర మాట్లాడలేదు. ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే కనుక దయచేసి తల్లి బాధను అర్థం చేసుకొని నా బిడ్డ నాకు అప్పచెప్పేస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఎన్ని విధాలుగా రిక్వెస్ట్ అనుకుంటారో, బాధపడుతున్నాను అనుకుంటారో మీ ఇష్టం. నేను ఇంకా ఎన్ని విధాలుగా చెప్పాలో నాకైతే తెలీదు. దయచేసి ఈ వీడియో మీరు చూస్తే కనుక నా పాపని నాకు అప్పచెప్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. దయచేసి తల్లి బాధను అర్థం చేసుకోండి. ఇది తల్లి ఆవేదన. ఒక తల్లి ఒక బిడ్డ దూరమే నెల రోజులుగా పడుతున్న నరక యాతన.
ఈ నేపథ్యంలోనే ఇంకా చిన్నారి జ్ఞానేశ్వర్ ఆచూకీ దొరకకపోవడంతోనే పోలీసు అధికార యంత్రాంగం అన్ని విధాలుగా శక్తికి మించి అంటే ఒక కేసు విషయంలో ఎన్ని కోణాల్లో విచారించాలో అన్ని కోణాలు మించి కూడా విచారణ జరుగుతుందని పక్కన అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. కానీ చిన్నారి జ్ఞానేశ్వరి వాళ్ళంతమంది పనిచేస్తున్న వాళ్ళ కష్టాలకు ప్రతిఫలంగా జ్ఞానేశ్వరి జాడ దొరికితే బాగుండని కూడా తల్లి ఒక 1000 కళ్ళతో తన కోటి ఆశలతో ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ వీడియో ఖచ్చితంగా చూస్తుంటే మాత్రం నా పాపను ఎక్కడో చోట ఇక్కడ వదిలే పర్లేదు, మీ మీద కేసులు ఉండవు, మీకు ₹1,00,000 రివార్డు కూడా మేమే తిరిగి ఇస్తామంటూ కూడా వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 30 రోజులు గడుస్తున్నా సరే పోలీసులు మాత్రం తమ ఒక 3 రోజులు 2 రోజులు లేదంటే 4 రోజుల్లో కేసుని మామూలుగా వదిలేస్తారనుకున్నాం కానీ 30 రోజుల పాటు మొత్తం నిరంతరం కూడా వాళ్ళైతే పని చేస్తున్నారు. పాప కోసం అయితే పక్కన మొత్తం అడవి అంతా జల్లెడ పట్టారు, మరో పక్కన దూర ప్రాంతాలు వెళ్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఇచ్చిన వాల్ పోస్టుల్లో మేము కూడా తిరిగి అంటిస్తున్నాం మా వంతు ప్రయత్నంగా. వాళ్ళతో పాటు మేము వేరే ప్రాంతానికి వెళ్ళి కూడా మేము కూడా అంటిస్తున్నాం అని కూడా చెప్పారు. ఏదైనా ఈ వీడియో చూసిన వారు ఖచ్చితంగా మా పాప అప్పగిస్తారని మేమంతా కూడా నిజంగా వాళ్ళకి ఎటువంటి కేసులు కూడా పెట్టమంటూ కూడా తల్లి అయితే ప్రాధేయపడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా అనేక రకాల అనుమానాలు అనేక విధాలుగా అనుకున్నా సరే మీకు ఏ విధంగా చెప్పాలో కూడా మాటల్లో ఎలా చెప్పాలో కూడా తెలియని పరిస్థితి. ఆ విధంగా అన్ని విధాలుగా కూడా చెప్తున్నాం కానీ అన్ని రకాలుగా కూడా పోలీసు ప్రయత్నిస్తున్నారు. అన్ని విధాలుగా ఈ కేసు మిస్సింగ్లో 30 రోజులు దాటిపోతున్నా సరే ఆ పాప ఖచ్చితంగా దొరుకుతుందని కూడా మేమంతా కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నామని జ్ఞానేశ్వరి తల్లి భవానీ అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్ RTV, చిన్నారి జ్ఞానేశ్వరి ఇంటి వద్ద నుంచి.